దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి యావతు గొప్పదైనా పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు
ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గమబద బమగ గమబద దబబ గమబదని నిజదాని పవని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 ధ పమ గమ పద భగవని ధ పమ గమ పమ గమ పని ధ గరి సని సని ని సరి గమ మా మా గ ప మ గ మ గరి సని స గరి సని రి స ధ పద ధని ని రి సా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. యేసే పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే హల్లెలూయా స్తోత్రం యేసువా నీకే స్తోత్రం నీ నామం గొప్ప నామం పూజార్హ నీకే స్తోత్రం నీవే అద్వితీయుడవు యేసువా నీకే స్తోత్రం నీ నామం గొప్ప నామం మహిమ నీకే ఘనత ప్రభావములు సృష్టికర్త మహిమ నీకే ఘనత ప్రభావములు ఎంత మంచి దేవుడవేసయ్యా
వచ్చినది. మరి ఈ సమయంలో మన మధ్యలో పెళ్లి కుమారుడు సిద్ధముగా ఉన్నాడు. పెళ్లి కుమారుడు మన మధ్యలోనికి వస్తుండగా మనమందరము గౌరవముతో లేచి నిలబడి పెళ్లి కుమారుని ఆహ్వానించాలి. పెళ్లి కుమారుడు నూతన కుమార్ మన మధ్యలోకి వస్తుండగా దయచేసి అందరూ లేచి నిలవబడి వరుడిని ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తున్నాను. పెద్దలు ప్రభాకర్ గారు మరియు సరోజమ్మ గారుల యొక్క కనిష్ట పుత్రుడు నూతన కుమార్ మన మధ్యలోనికి విచ్చేస్తున్నారు. నందికొట్కూరు వాస్తవ్యులు విజయరాజు గారు మరియు జయమ్మ గారుల యొక్క కనిష్ట పుత్రిక వధువు పెళ్లి కుమార్తె పవిత్ర వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. Hallelujah, 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 hallelujah. ఈనాటి యొక్క వధువును సాదరంగా గౌరవముతో మనమందరము ఆహ్వానించుకుందాం. చాలా సంతోషం. మీదకి వారికి దగ్గరగా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి ఈ సమయంలో తదుపరి వివాహ కార్యక్రమానికి మనం ముందుకెళ్ళిపోదాం. మన మధ్యలో వాక్య పఠనము సిద్ధముగా ఉన్నది కాబట్టి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు పాస్టర్ జ్ఞానానందం గారు నుండి ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు
దేవుని యొక్క వాక్యాన్ని చదవగా మనమందరం విందాము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని అనుకొనెను. తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. వధూవరులు ఇద్దరు మన మధ్యలో ఉన్నారు. ఈ వేదికను మరింత అందముగా వారిద్దరూ మార్చారు, అలంకాయప్రాయంగా మార్చారు. అదేవిధముగా ఘనమైనటువంటి ఈ వేదిక మీద ఘనమైన దేవుని మాటలను అందించడానికి మన మధ్యలో దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. పాస్టర్ జాన్ బాబు గారు, ఐపీసీ చర్చ్ ప్రొద్దుటూరు వారు మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం, సంతోషకరం. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ వివాహ కార్యక్రమానికి చేరవచ్చినటువంటి ప్రియులందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. వివాహాన్ని చేయడానికి వచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకంగా కృపకుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి పెళ్లి కుమారుడు నూతన్, మరి వారు కుటుంబీకులు, తల్లిదండ్రులు దాదాపు 20 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల క్రితం ఇదే ప్రొద్దుటూరులో భగత్ సింగ్ కాలనీలో వాళ్ళు ఉండేవారు, నివాసం ఉండేవారు. అప్పుడు కుటుంబం అన్నమాట మందిరానికి వచ్చేవారు. అప్పుడు నూతన్ చాలా చిన్నవాడు, మరి ఇప్పుడైతే బాగా పెద్దవాడయ్యాడు, గడ్డము మీసాలు వచ్చేసాయి. సరే, సంతోషం. దేవుని యొక్క దయతో ఈ దినాన మరి నూతనకు వివాహం జరగడం చాలా సంతోషకరం అండి. ఆ రోజుల్లో కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చేవారు, చక్కగా దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ తర్వాత హైదరాబాద్కి అన్నమాట వారు షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, కానీ మొత్తానికైతే ఇదే ప్రొద్దుటూరులో వారి వివాహం జరగడం చాలా సంతోషకరం అండి. మంచిది. ఈ సమయమందు కొన్ని దేవుని యొక్క మాటలను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఈ వివాహము ఘనమైనదిగా దేవుని దృష్టిలోనే ఎంచబడింది. మరి మనము కూడా ఈ కార్యాన్ని ఘనమైనటువంటిదిగా మనం ఎంచాలండి. ఎందుకు వివాహము ఘనమైనది అని మనం లేఖనములో చూస్తే, దేవుని బిడ్డలారా, వివాహాన్ని దేవాది దేవుడే ఏర్పాటు చేశాడు, సంకల్పించాడు. వివాహం అనేది మనుషుని యొక్క ఆలోచన అయితే కాదండి. వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. ఎట్లానంటే ఇప్పుడు పాస్టర్ గారు వాక్య పఠనంలో చదివారు చూడండి. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు, వానికి సాటి అయినటువంటి సహాయము చేయాలని ఎవరు అనుకున్నారు? దేవుడే అనుకున్నారు. ఇప్పుడు నూతను ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటి అయినటువంటి సహాయము కావాలని ఒకవేళ తల్లిదండ్రులు ఆలోచించి వివాహాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ అందరికంటే మిన్నగా ముందుగా ఎవరు సంకల్పించారు అంటే, మరి ఈ నూతను పుట్టకముందే మరి నూతనకు అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత అతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటి అయినటువంటి సహాయము చేయాలనుకొని దేవుడు సంకల్పించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ వయసు వచ్చిన తర్వాత నూతనకు నేను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిండొచ్చు. తల్లిదండ్రులు అన్నమాట అదే ఆలోచనతో మరి సిద్ధపాటు చేసి ఉండవచ్చు. కానీ ఈ తలంపు ఆలోచన మొట్టమొదటిగా ఎవరిది అంటే అది దేవాది దేవునిది. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆనాడు సృజించబడినటువంటి
భూజంతువులు, పశువులు, పక్షులు వాటన్నిటిని దేవుడు ఏం చేశాడంట, ఆదాము దగ్గరికి నడిపించాడంట. ఎందుకంటే ఆదాము చూద్దాం వీటికి ఏ పేర్లు పెడతాడో చూద్దామని చెప్పేసి వాటన్నిటిని నడిపించగా అన్నిటికన్నమాట పేర్లు పెట్టేశాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ వివాహం ద్వారా వీరు జతపరచబడబోతున్నారు. వీరందరూ వివాహమైన తర్వాత వీరిరువురు ఒకటే, వేరువేరేమి కాదు. ఆమేన్, హల్లెలూయా. మరి వేరు కాదని గ్రహించి ఐక్యంగా పెళ్ళైన తర్వాత ఐక్యంగా ఒకటిగా జీవించడానికి మీరు ఇష్టపడాలి. మరి మీ ఆలోచనలు ఒకటి కావాలి, మీ తలంపులు ఒకటి కావాలి, మీ అభిరుచులు ఒకటి కావాలి. మరి ముఖ్యంగా మీరిద్దరూ ఒకటయ్యి దేవాది దేవుడైనటువంటి ప్రభును ఘనపరచాలి. దేవాది దేవుడైనటువంటి ప్రభు యొక్క చిత్తమును చేయాలి. దేవాది దేవుడైనటువంటి ప్రభు యొక్క మార్గములో మీరిద్దరూ ఒకటిగా అలాగున నడిచి దేవునికి మహిమ తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత దేవుని బిడ్డలారా, వివాహం ఎందుకు ఘనమైనదంటే ఆ వివాహములో స్వయాన యేసుక్రీస్తు ప్రభువే హాజరయ్యారు. కానా అన్నటువంటి ఊరిలో జరిగినటువంటి వివాహమందు యేసుక్రీస్తు ప్రభు హాజరయ్యాడండి. యేసు ప్రభు హాజరయ్యి ఆ వివాహాన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నూతనముగా జతపరచబడబోతున్నటువంటి నూతన్ను మరి పవిత్రను దేవుడు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్. వివాహం అన్నది భూ సంబంధమైనది మాత్రమే కాదు, ఇది పరలోక సంబంధమైనది, ఘనమైనది అని చక్కని విలువైన సంగతులతో దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనందరికీ అందించినటువంటి దైవ సేవకులు పాస్టర్ జాన్ బాబు గారికి ఈ యొక్క కార్యక్రమము తరపున ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియపరుస్తున్నాను. మరి ఆలస్యము చేయకుండా మన మధ్యలో ఈ యొక్క వివాహం కార్యక్రమాన్ని జరిపించడానికి మన మధ్యకు వచ్చినటువంటి గౌరవనీయులు పాస్టర్ కృపకుమార్ గారు, సీనాయి ప్రార్థనా మందిరం ప్రొద్దుటూరు వారికి ఈ సమయాన్ని అందజేస్తున్నాను. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడినట్లయితే వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. వివాహ కార్యక్రమం ద్వారా ఈ స్త్రీ పురుషుల ఇద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానమందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవలనని పరిశుద్ధ గ్రంథము విధించుతున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళుట ద్వారా దీన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి కానీ లేక మన దేశ చట్టమును బట్టి కానీ వీరిరువురు వివాహం ఆరాధన న్యాయసమ్మతమైన హేతు ఏదైనా మీకు తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడే ఒప్పుకోవాలని తెలియజేస్తూ ఉంటున్నాను. సంఘం మౌనంగా ఉంది గనక ఏ ఆటంకము లేవని నేను తలుస్తుంటున్నాను. నూతన్ కుమార్ పవిత్ర, మీరు కూడా ఈ వివాహం వలన జతపరచకూడదని న్యాయసమ్మతమైన హేతు మీకు ఏదైనా తెలిసింటే ఒప్పుకోవాలి. ఇక లేకుంటే ఎప్పటికీ ఊరుకుండాలి. ఆటంకం ఏం లేదు కదా? ఏం లేదు కదా? వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. నూతన కుమారును నీవు పవిత్ర అనే ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఏమైనా మాత్రమే అత్తుకొని ఉందువా? నువ్వు కూడా అలా చెప్పమ్మా. పవిత్రను నీవు నూతన కుమారుని ఈ పురుషుని నీ పెళ్లి భర్తనుగా చేసుకొని ఈయనను మాత్రమే అత్తుకొని ఉందువా అమ్మ? వెరీ గుడ్. ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేవారు, కన్యాదానం చేసేవారు ఇరు కుటుంబీకులు పెద్దలు తల్లిదండ్రులు రావాల్సిందిగా తెలియజేస్తుంటున్నాం. రైట్, వాళ్ళిద్దరు కలపండి. నూతన కుమారును నేను పవిత్రను నిన్ను ఇది మొదలుకొని పెళ్లి మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను
కలిమికైనను కలివికైనను లేమికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నేను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యముగా చేసుకొనుచున్నాను. చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేస్తుంటున్నాను. ప్రమాణం చేస్తున్నాను. కుమారుడు నిన్ను నూతన కుమారుని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేస్తుంటున్నాను. ఏం చేసినామా? ఎవరికి చేసినావు? నువ్వేం చేసినావు? ప్రమాణం. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింపు. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింపు. అన్నగారు ఓకే, అందరు క్లాప్స్ క్లాప్స్. కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. నిత్య నమ్మకమునందును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలు భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. మైక్ తీసుకొని మీరు కూడా చెప్పండి. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా నీ చేత ఈ మంగళసూత్రము ధరింప చేసుకొని ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. జతపరిచిన వారిని మనుషుడు ఎన్నడూ ఏ కారణము చేత ఎడబాపకూడదు అని ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తుంటున్నాను.
లేయండి. పూలమాలల కొరకు దైవజనులు బాబు గారు ముందుకొచ్చి పూలమాలల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభుల వారి ఉన్నతమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం మా తండ్రి మా దేవ. ఇదిగో తండ్రి, నూతన్ పవిత్ర తండ్రి వివాహ తండ్రి కార్యక్రమం సందర్భంగా తండ్రి ఇంతవరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం మా తండ్రి మా దేవ. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా తండ్రి ఇక పూలమాలల కోసం ఆయన ధరింపజేస్తుండగా తండ్రి ప్రత్యేకంగా తండ్రి వారి ఎదురుని ఆశించని దీవించండి ఆయన. ఇది మొదలుకొని వారి జీవితంలోనైనా ప్రభావ మీరు నాయన గొప్ప కార్యం జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చే పిల్లలుగా మీ కొరకు బ్రతికేవారుగా ఉన్నట్టు కృపద ఇచ్చేయమని, వచ్చిన మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపించుకుని కాపాడమని ముందున్న సమయం అంతా తండ్రి మీ చేతులుగా చెప్తూ మా ప్రభువును మా రక్షణుడైన యేసు ప్రభువుని నామమున ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మార్చుకుంటున్నారు. వాళ్ళకి చిన్న టెస్ట్ పెడదాం. ఎవరు ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందు వేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ కొడతాం. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఏళ్ళు, ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడవైన మా దేవా, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క మహాదయ చొప్పున, సంకల్పం చొప్పున, కృప చొప్పున ఈ దినమందు మా తండ్రి మీకు స్తోత్రాలు. నీ కుమారుడు నాయన నూతన్ను బట్టి స్తుతిస్తున్నాము, నీ కుమార్తె పవిత్రను బట్టి స్తుతిస్తున్నాము. మీ సంకల్పం చొప్పున వివాహము ద్వారా తండ్రి వీరిని కుటుంబముగా మీరు జతపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, స్తోత్రము నాయన. వీరిరువురిని తండ్రి నిండారులుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సియోనులో నుండి యేసయ్యా వీరిని ఆశీర్వదించుదురుగాక, వీరిని ఫలింప చేయుదురుగాక, వీరిని అభివృద్ధి పరచుదురుగాక. అయ్యా మీకు స్తోత్రాలు. చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతూ నీకు మహిమ తెచ్చే బిడలుగా ఉండునట్లుగా మీరే కృప చూపి మహిమ పొందుమని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా
కళ్యాణమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో మదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా, వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా. పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా, శుభకరమే, కమనీయమైన కళ్యాణమే. Hello, Chini and Pavitra. We wanted to wish you a very happy married life. We are sorry we couldn't be there. We wish you all the happiness in the world. May God bless you. Enjoy the day and enjoy the coming months and get to know about each other and be blessed by God and can't wait to meet you guys soon. Yeah, sorry we couldn't be there. We're praying for your guys' marriage, and we just want to wish you congratulations and just enjoy it and just have a good time for us and send pictures. Yay! కమనీయమైన కళ్యాణమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే.
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసు